ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 40. మేడం అని ఏడుపు మొహంతో అంటున్న ఆమెని కృష్ణ నవ్వుతూ చూస్తాడు. లేకపోతే ఏంటి, ఎప్పుడు చూడు ఆ చుడిదార్ తప్ప ఇంకొకటి ముట్టుకోవు. పార్టీకి నేను నిన్ను రెడీ చేస్తాను, నువ్వు అలానే రావాలి, లేదా పాట తీస్తా ఓ ఇంకా అని కసురుతుంది. మీరు ఈ మధ్య నన్ను బాగా తిడుతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వవే. ఏమని ఇవ్వాలి? హా, కొత్త కోడల్ని పీడిస్తున్న అత్త అని కంప్లైంట్ ఇవ్వు. రాధిక వెటకారానికి కృష్ణ ఫక్కున నవ్వితే, మీరు అత్తగారిగా డిసైడ్ అయ్యారంట. చాలా ఏజ్ బార్ అయిందా మేడం? యశిత రిటార్ట్ ఇవ్వగానే, నీకు నా చేతుల తన్నులు మామూలుగా ఉండవే. నన్ను కొట్టడం కాదు, మీకు కాబోయే ఆయన్ని కొట్టండి అని కృష్ణ చూడకుండా వికరిస్తుంది యశిత. కొడతా కొడతా, బాగా కొడతా, అందులో నీకు కూడా వాటా ఇస్తానే. అదేమైనా మీ షేర్ మార్కెట్ లో ప్రాఫిట్ నా మేడం నాకు షేర్ ఇవ్వడానికి? అన్నింట్లో షేర్ ఇవ్వలేకపోవచ్చు, ఇందులో మాత్రం తప్పకుండా ఇస్తాను అని పళ్ళు నూరుతుంది. పంటి నొప్పా మేడం? కాదు, కంటి నొప్పి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అంటూ పాట పాడతావా? పోవే తల్లి అని విసుగ్గా అంటుంది. ఏంటో ముక్కు మీద ఉంటుంది కోపం. మిమ్మల్ని చేసుకోబోయే వ్యక్తి ఎలా మీతో వేగుతారో అని కచ్చిగా చెప్పి రాధిక కొట్టగాడానికి లెగవగానే పరుగు అందుకుంటుంది యశిత. వెళ్ళవే, మళ్ళీ రేపు ఇక్కడికే రావాలని అరిచి కృష్ణ వాళ్ళిద్దరు గొడవ చూసి నవ్వుతున్నాడని అర్థమై, అబ్బా ఏమున్నాడో నా కన్నయ్య, ఆ నవ్వుకే పడిపోతారు అమ్మాయిలు, నా బంగారు మామ అని ముద్దుగా మనసులోనే మూసుకుంటుంది. మేడం అని తేరుకుని ఏంటి అంటుంది. నేను వెళ్ళొచ్చా? నేను చెప్పిన ఫైల్స్ రెడీ చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయండి. అలాగే మేడం, ఈవినింగ్ లోగా చేసేస్తానని కృష్ణ వెళ్ళిపోతే యశిత తన కోసం పార్టీలో డ్రెస్సెస్ దగ్గర నుండి బొట్టు వరకు అన్ని సెలెక్ట్ చేసుకుని ఇద్దరికి పర్ఫెక్ట్ లుక్స్ రెడీ చేసుకుంటుంది. ఈలోగా ఏదో ఆలోచన రాగానే, వావ్, ఇలా చేస్తే లైఫ్ లాంగ్ ఒక మెమరీగా ఉండిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూద్దాం ఏం చేయబోతుందో. రాణా ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని ల్యాప్టాప్ నొక్కుతూ కనిపిస్తుంది రాధిక. అక్క ఇంకా పడుకోలేదా? నువ్వు ముంబై నుండి వచ్చేస్తున్నావని తెలిసింది చిన్న. చాలా అలసిపోయి ఉంటావు, నేను లేకపోతే డిన్నర్ కూడా చేయవని నీకోసం స్పెషల్ ఐటమ్స్ కుక్ చేశాను. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కలిసి తినొచ్చు. నువ్వు ఇంకా తినలేదా? నా చిన్న తినకుండా నేను ఎలా తింటాను? ముందు నువ్వు వెళ్ళు అని రాణాని తన గది వైపు పంపేసి డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ కోసం తనే ప్లేట్స్ రెడీ చేస్తుంది. ఫ్రెష్ అయ్యాక రాధిక కోసం ముంబై నుండి తెచ్చిన గిఫ్ట్స్ ఆమెకి ఇస్తాడు రాణా. ఏంటి చిన్న ఇవి? నీకోసం ఇయర్ రింగ్స్ అక్క, జుమ్కాస్, నీ ఫేవరెట్ కదా. థ్యాంక్స్ చిన్న, అసలే వీకెండ్ పార్టీ ఉంది, నా శారీకి మ్యాచ్ అయ్యేవి తీసుకొచ్చావు అని బాక్స్ లో ఉన్నవి మొత్తం ఒకసారి చూసి అందులో ఒకటి యశిత కోసం పక్కన పెడుతుంది. మీ ఫ్రెండ్ కోసమా ఈ పెయిర్? అవును చిన్న, తనకి ఇవన్నీ కొని వేసుకునే ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే నేనే పార్టీకి రెడీ చేయాలి. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది అక్క. నువ్వు కూడా తనతో ఫ్రెండ్షిప్ చేయి చిన్న, ఎవరొద్దన్నారు? ఏంటి, నేను యశ్తో ఫ్రెండ్షిప్ నా? అదేంటి అంత షాక్ అయ్యావు? మొన్న ఒకసారి కింద పడుతుంటే పట్టుకున్నాను అంతే. భయంతో గజ గజ వణికిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోతుంది నేను. మీ ఇద్దరికి ఒక యూనిక్ బాండింగ్ ఉంది, అది అందరికీ సెట్ అవ్వదు. యశి, నీ వణుకుడు రోగం వల్ల నా తమ్ముడు నీతో ఫ్రెండ్ గా కూడా ఉండలేనంటున్నాడు కదవే. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉంటే పీక పిసికేదాన్ని అని మనసులోనే యశితకి అక్షంతలు వేస్తుంది. పీజీలో భోజనం చేస్తున్న యశితకి పొరబోయి దగ్గుతూ వాటర్ అద్దుకుంటుంది. ఈ టైంలో నన్నెవరు తలుచుకున్నారబ్బా అని కొంచెం సేపు తింకి రాధిక మేడం నన్ను తలుచుకొని ఏంటో నేనంటే మేడంకి ఇంత అభిమానం అని నవ్వుకుంటుంది. మరే, అభిమానం, ఆప్యాయత, ఆవకాయ బద్ద అని నీకు నువ్వే డిసైడ్ అయిపోయావే పిచ్చి పిచ్చుగా. డిన్నర్ కంప్లీట్ చేశాక ఆఫీస్ విషయాలు మాట్లాడుకొని ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతే రాధిక నిద్రపోయాక ఆమె రూమ్కి వచ్చిన రాణా అక్కని కళ్ళ నిండా చూసుకొని బెడ్షీట్ కప్పేసి ఆమె తల నిమిరి వెళ్ళిపోతాడు. రాణా స్పర్శకి నిద్రలో ఉన్న రాధిక నవ్వుకుంటుంది. పొద్దున్నే ఎక్కడికి తీసుకెళ్తున్నారు మేడం అని తల గోకుంటూ అడుగుతుంది యశిత. డ్రైవింగ్ చేస్తున్న రాధికకి విసుగు పుట్టి యశోద తొడని నలిపి ఆమెతో ఆరోపిస్తుంది. అబ్బా ఏంటి మేడం, ఎందుకు ఇలాంటి రాక్షస జాతి పనులు చేస్తారు? ఎందుకంటే నేను రాక్షసుని కాబట్టి. అరే నిజం, భలే ఒప్పుకున్నారు. ఎంతైనా మీరు చాలా మంచివాళ్ళు, అందుకే మీ రాక్షసత్వం ఫేస్ చేస్తున్నాను. యశిత వెటకారం మాటలకి రాధిక పళ్ళ మధ్యలో పటాని నమిలిన సౌండ్ వస్తుంది. మీరేమైనా పంటి కింద నములుతున్నారా? సౌండ్ బాగా వస్తుంది. నములుతున్నాను, నువ్వు కొంచెం ఆ నోరు మూస్తే బాగుంటుంది. ఎవరికి?
నీకింకోసారి నోరు తెరిచి మాట్లాడితే కాళ్ళు చేతులు కట్టేస్తా. నోరు మూసుకొని కూర్చో అని కసురుతుంది. ఏంటో మేడం ఎప్పుడు కస్సుబుస్సు అంటూ ఉంటారని మూతి బిగించి సైలెంట్‌గా కూర్చుంటుంది. రాధిక ఒక టాప్ మోస్ట్ లేడీస్ సెలూన్ ముందు కారాపి దిగవే అని చెప్పి యషిత అదిరిపడేలా అరుస్తుంది. అబ్బా! ఏమైంది మేడం మీకు మార్నింగ్ నుండి నన్ను డీప్ ఫ్రై చేస్తున్నారు. లోపలికి పద ముందు అని విసుగ్గా చెప్పి కారు దిగి సెలూన్ వైపు అడుగులు వేస్తుంది. తల్లి కోతి వెనక పిల్ల కోతిలా బుద్ధిగా రాధిక వెనకే లోపలికి వెళ్ళింది. ఆమెకి అక్కడి స్టాఫ్ తన దగ్గరికి రాగానే రాధికని అతుక్కుంటుంది. స్టాఫ్ కి ఏదో విషయం చెప్పిన రాధిక తనే తీసుకెళ్ళండి అంటుంది. మేడం ఎక్కడికి అని భయంగా అడుగుతుంటే నీ స్కిన్ కొంచెం ట్యాన్ అయిపోయింది. అందుకే కొంచెం ట్రీట్మెంట్ చేస్తున్నాను. నాకు ఇవేం వద్దు. హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ రాసుకుంటే అయిపోతుంది. దానికోసం ఇక్కడ వేలకు వేలు పోసి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. పదండి వెళ్దాం. నువ్వు ఒక 3 అవర్స్ నీ బాడీని వాళ్ళకి వదిలేయ్. లేదనుకో నేను నిన్నొదిలేస్తా. మేడం అని ఏడుపు మొహం పెడుతుంది. ఛీ ఆపు! నిన్నేమన్నా మేకప్ ట్రీట్మెంట్ కోసం పంపిస్తున్నానా? నీకేదో మంచిదో కాదో నాకు తెలియదా? పో లోపలికి. వ్యా అని ఏడవాలని ఉన్నా ఏడిస్తే రాధిక తన వీపు పగలగొడుతుందని గొంతులో సౌండ్ ఆపేసి సైలెంట్‌గా లోపలికి వెళ్తుంది. దీని పిచ్చి వల్ల నా బుర్ర హీటెక్కింది. అర్జెంట్‌గా మసాజ్ చేయించుకోవాలని యషిత వెనకే వెళ్ళి ఆమె పక్క చైర్‌లో కూర్చుని స్టాఫ్‌కి మసాజ్ చేయమని చెప్పి, ఎలా చేయాలో, ఎంత ప్రెషర్‌తో చేయాలో కూడా చెప్పి రిలాక్స్‌గా కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసినంత సేపు పట్టదు యషిత గోలకు కళ్ళు తెరవడానికి. ఏమైంది అని చైర్‌లో నుండి పైకి లేచిన రాధిక యషిత వంక అయోమయంగా చూస్తుంది. వీళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకోమంటున్నారని కంప్లైంట్ ఇస్తుంది. ఎలాంటి డ్రెస్సు? ఇదిగో ఇలాంటిది అని తన హ్యాండ్స్ లో ఉన్న స్లీవ్లెస్ అండ్ లో నెక్ వన్ పీస్ కామిసోల్ చూపిస్తుంది. మేడం ఫేస్ ఒక్కడే ట్రీట్మెంట్ ఇస్తే హ్యాండ్స్ ఒకలా ఫేస్ ఒకలా ఉంటుంది. అప్పుడు చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చాలా వినయంగా చెప్తుంది అక్కడ స్టాఫ్. మేడం నాకు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం ఇష్టం లేదు. నాకు ఎలాంటి ట్రీట్మెంట్ వద్దు. వెళ్ళిపోదాం అని మళ్ళీ వ్యాన్ ఏడవబోతుంది. ఆమె నెత్తి మీద 2 మొట్టికాయలు వేసి ముందు ఆ ఏడుపు ఆపవే పిచ్చిదానా! ఇలాంటి డ్రెస్ వేసుకొని నువ్వేమీ రోడ్ల మీద తిరగవు. ఇదిగో ఈ క్యాబిన్ లోనే ఉంటావు. ఇక్కడ అందరూ లేడీస్‌నే ఉన్నారు. ఇంకేంటే నీ నొప్పి? నాకు సిగ్గు మేడం. బొగ్గేం కాదు అనికసలు నీకుంది. మాకు లేనిది ఇక్కడ ఏం లేదు. ఓ తెగ ఫీల్ అవుతున్నావు. ఈ క్యాబిన్‌లోకి ఎవరు రారు. ఈ స్టాఫే నీకు ట్రీట్మెంట్ ఇస్తారు. నేను కూడా ఇక్కడే ఉంటాను. వెళ్ళి మార్చుకొని రా పో. ఎన్ని చెప్పినా రాధిక వినదని నాకు కూడా టైం వస్తుంది. అప్పుడు చెప్తా మీ పని అంటూ కచ్చగా చెప్పి స్టాఫ్ చేతిలోని కామిసోల్ లాక్కొని పోతుంది. దీనికి తిక్క తగలయ్యా! పిచ్చి లేపుతుందని విసిగ్గా ఫీల్ అవుతూ స్టాఫ్ లో ఒక అమ్మాయిని పిలిచి మసాజ్ చేయమని చెప్పి కళ్ళు మూసుకుంటుంది రాధిక. మొత్తం ట్రీట్మెంట్ అయిపోయేసరికి యషిత నిగనిగా మెరిస్తే రాధిక కూడా సింపుల్ ఫేస్ ప్యాక్ చేయించుకొని యశోదతో కలిసి బయటికి వస్తుంది. కాల్ రావడంతో యశోదని అక్కడే ఉండమని చెప్పి పక్కకి వెళ్తుంది రాధిక. ఈలోగా అదే సెలూన్ కు వచ్చిన రీమా యష్తో ఒక్కడే ఉండడం చూసి ఇదేంటి ఇక్కడుంది అని కనుబొమ్మలు మూడేస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళిన రీమా యష్తో ముందు నిల్చొని నువ్వేంటి ఇక్కడ అని పొగరుగా అంటుంది. రీమా వాయిస్ కి తల తిప్పిన యషిత కొంచెం దూరం జరిగి రాధిక మేడంతో వచ్చాను అంటుంది. ఓ ఆవిడ గారికి సెక్యూరిటీగా వచ్చావా? లేకపోతే నీ మొహానికి ఇంత కాస్ట్లీ పార్లర్ కి వచ్చేంత సీన్ లేదు కదా. పచారీ షాప్ లో దొరికే సరుకులే మీలాంటి లో క్లాస్ వాళ్ళ అందానికి కరెక్ట్ అని చిరాకుగా అంటుంది. రీమా ఎన్ని మాట్లాడినా మౌనంగా చూస్తుంది యషిత. ఏంటే గొంతు పెగలట్లేదా? అంతేలే నా ముందు నోరు తెరిచే ధైర్యం నీకెక్కడిది? ఏదో ఆ రాధిక వల్ల జీవితానికి కారులో అన్నా తిరుగుతున్నావు అని డైలాగ్ వేసి లోపలికి వెళ్ళిపోతుంది. రీమా వెళ్ళాక మనసుకు బాధగా అనిపించినా నా స్థాయి వీళ్ళకన్నా తక్కువే కదా ఎందుకు ఫీల్ అవడం అని తనకు తానే నచ్చజెప్పుకొని రాధిక కోసం వెయిట్ చేస్తుంది. పద వెళ్దామని రాధిక భుజం తట్టగానే సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
రీమా వాగింది రాధిక వెళ్ళలేదు కాబట్టి బ్రతికిపోయింది. లేకపోతే ఈ పాటికి ఆన్ ద వే టు కైలాస ప్రయాణంలో ఉండేది పాపం. ఆఫీస్‌కి వెళ్ళిన రాధిక, ఇషిత ఎవరి వర్క్స్ వాళ్ళు స్టార్ట్ చేసి బిజీ అయిపోతారు. కృష్ణ రాధిక కోసం ఆమె క్యాబిన్‌కి వెళ్తాడు. మేడం. ఏంటి కృష్ణ? మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? వీకెండ్ పార్టీ గురించి. అన్నీ అరేంజ్ అయిపోయాయి కదా ఇంకేంటి? ఏం లేదు మేడం. పార్టీలో ఫుడ్ వేస్ట్ చేయకుండా చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? మా హాస్టల్లో పిల్లలు ఎప్పుడూ కాంటినెంటల్ ఫుడ్ తినలేదు. అందుకే హోటల్ వాళ్ళతో మాట్లాడి పిల్లల కోసం తీసుకెళ్తాను. నా దగ్గర మనీ లేవు మేడం. ఒక పాపకి ఫిట్స్ రావడం వల్ల లాస్ట్ మంత్ నా శాలరీ యూజ్ చేసేసాను. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.